అదిగో కడపూర ధ్వని మ్రోగు వేళాయను నా ప్రాణనాథ నీరాకకై నేను వేచియున్నాను నా జీవదాత నా జీవదాత నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను నీ పిలుపుకై నేను కనిపెట్టుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మా కార్యక్రమాల్లో తప్పకుండా వీక్షిస్తూ మమ్మల్ని ఎంతో బలపరుస్తున్న యుఎస్ఏ నుంచి, గల్ఫ్ దేశాల నుంచి, బొంబాయి, మధ్యప్రదేశ్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం, విజయవాడ, హైదరాబాద్ ఎంతోమంది సహోదరులు నాకు సహాయపడుతూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉన్న మీ అందరికీ ఈరోజు ఒక అద్భుతమైన వాక్యాన్ని మీ ముందు పెడుతున్నాను. మానవ చరిత్రలో మనం చేసిన క్రియలకు సంజేసి ఇవ్వాలి. మనము ఈ భూమి మీద బ్రతికిన కాలమంతా ఒక మెట్టయితే ముగించాక మన క్రియలకు అక్కడ కొలతలు ఉంటాయి. ఆ కొలతలు మనం ముందుగా తెలుసుకుంటే తర్వాత ఇబ్బంది ఉండదు. అన్నీ ముందే చెప్పాను కదా, బైబిల్లోనే ఉన్నాయి కదా, నువ్వెందుకు అనుసరించలేదని ప్రభు మనలను నిలదీస్తారు. ఇందులో ఉన్న విషయాలను, క్రియల గురించి నాకు తెలియకుండా బాల్యంలోనే నేను ఈ బైబిల్ని గ్రహించడం జరిగింది. నేను క్రీస్తును అంగీకరించిన నా బాల్యం 10 సంవత్సరాలు ముందే నేను క్రీస్తును తెలుసుకున్నాక ప్రభు నాకు రాత్రి సమయంలో ఏకాంతంలో ఆయన నాతో మాట్లాడుతుండేవారు. బైబిల్లో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇప్పటికీ చాలామంది గ్రహించలేదు, వాటిలో కొన్ని మాత్రం గ్రహించారు. ఇందులో చాలా ప్రాముఖ్యమైన విషయాలు క్రియలు. ఈ క్రియల గురించి బైబిల్లో చాలా వివరంగా రాస్తున్నాయి. దీన్ని మనం బ్రతికుండగా చేయాలని ప్రభు నాతో చెప్పేవారు. నేను తెలియకుండానే ఒకప్పుడు పేదలను చూసి ఏడుస్తూ ఉండేవాడిని, దరిద్రులను చూసి ఏడుస్తూ ఉండేవాడిని. హరిపేదలు, వికలాంగులు, కుష్ఠరోగులు, అలాగే పేద ప్రజలు, పేద దైవజనులు, ఇలాంటి వాళ్ళు చూసినప్పుడు నా కళ్ళలోంచి కన్నీళ్ళు వచ్చి వీళ్ళంతా ఇలాగ ఎందుకు దేవుడు చేశాడని నాకు బాధ కలిగింది. కానీ నేను ఎప్పుడు కూడా దేవుడిని ప్రశ్నించలేదు. ఇలాంటి వాళ్ళు ఉండడం న్యాయమేనా, ఇలాంటి వాళ్ళకి సహాయం చేయవచ్చు కదా అని కూడా నేను ప్రార్థించలేదు. నాకు కలిగిన దాంట్లో, అంటే నేను కూలి పని చేసుకున్నప్పుడు చిన్నప్పుడు బాల్యంలో నేను కాకినాడ ప్రాంతానికి చెందినవాడను. నాకు నెలకి జీతము 15 రూపాయలు ఉండేది. అప్పుడు నేను క్రీస్తును నమ్మాను. ఆ 15 రూపాయల కాలంలోనే విధవరాళ్లకు, లేని వాళ్ళకి బట్టలు కొని పంచిపెట్టేవాడిని. చీరలు అయితే రెడీమేడ్ షాప్లో కొత్తవి కొనేవాడిని. ఇక కుష్ఠరోగులు కానీ వికలాంగులు కానీ కనపడితే అప్పట్లో అక్కడక్కడ ఫుట్పాత్ మీద బట్టలు అమ్మేవారు. అప్పుడప్పుడు అవి మంచి క్వాలిటీ తీసుకొని లేని వాళ్ళకి ఇస్తూ ఉండేవాడిని. అలాగా నాకు తెలియకుండా చేశాను నేను. నాకు ఇప్పటికీ కూడా పేదవాళ్ళు అంటే చాలా ఇష్టం. నన్ను రియాలిటీగా చూస్తే ఎవరైనా సరే నన్ను పేదవాడు, దీనుడు అంటారు. అందుకని నేను పేద ప్రజల్లాగే ఉంటాను, పేదవాళ్ళలాగే ఉంటాను. కానీ పేద ప్రజలంటే నాకు చాలా మక్కువ. అందరికీ ఉంటుంది. కొన్ని సందర్భాలు ఇసుక్కుంటారు, కానీ నేను ఎప్పుడు ఇసుక్కోను. లేని వాళ్ళకి అన్నం పెట్టేవాడిని, బట్టలు ఇచ్చేవాడిని, అలాగే డబ్బులు కూడా ఇచ్చేవాడిని. అసలు నాకు ఇల్లు వాకలి ఏమీ లేదు. క్రీస్తును నమ్మాక నేను వెలివేయబడ్డాను. 10 సంవత్సరాల ప్రాయంలోనే నేను ఫుట్పాత్ మీద పడుకున్నప్పుడే ప్రభు నాకు చదువు జ్ఞానాన్ని ఇచ్చారు. నాకు ఆరోగ్యం అంతంత మాత్రమే. బాల్యంలో దేవుడు నన్ను ఆశీర్వదించారు. ఆ తర్వాత కాకినాడలో దేవుడు నమ్మిన తర్వాత మా అన్ని వాళ్ళు కూడా నన్ను హింసించారు, నిందించారు, కొట్టారు. ఆ తర్వాత నేను
చర్చిలోకి వెళ్ళి పడుకుంటే చర్చిలో దశమ భాగం నేను దొంగిలించానని వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్లు పెట్టి ఇంచుమించుగా 5 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు కొట్టారు. చాలా దారుణం కొట్టారు. కొట్టడం అనే దాంట్లో నా జీవితంలో కన్నీళ్ళు తప్ప ఏమీ మిగలలేదు. నేను దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు దశమ భాగం కరెక్ట్గా ఇచ్చేవాడిని. నాకు 15 రూపాయలైనా ఆ 15 రూపాయలు దేవుడికి ఇచ్చేసేవాడిని. ఆ తర్వాత 30 రూపాయలు అయింది, అందులో సగ భాగం దేవుడికి ఇచ్చేవాడిని. లేని వాళ్ళకి నేను పెట్టేటప్పుడు నేను ఏం చేసేవాడిని అంటే అదనంగా పనిచేసేవాడిని. అదనంగా వచ్చిన డబ్బులు లేని వాళ్ళు పెట్టేవాడిని. నాకు వచ్చిన జీతంలో సగం దేవుడికి, సగం అమ్మకి ఇచ్చేవాడిని. అమ్మ చాలా సంతోషపడేది. నేను తినే ఆహారాన్ని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల నా భోజనం అమ్మకి ఇచ్చేవాడిని. నేను కొంచెమే తినేవాడిని. ఆ రోజుల్లో తరచుగా బాల్యంలో ఉపవాసం ఉండేవాడిని. నా కళ్ళల్లో అన్నీ కన్నీళ్ళే, నాకు అన్ని కష్టాలే ఉండి అప్పుడు ఇప్పుడు కూడా. అలాంటి నేను మరి మా వాళ్ళందరూ బొంబాయి వెళ్ళిపోయారు, నేను కూడా బొంబాయి వెళ్ళిపోయాను. అందరూ అద్దెంట్లో ఉంటున్నారు. నేనైతే మన అద్దెంట్లో ఉండడం కరెక్ట్ కాదని మా అమ్మ, అక్క అందరూ ఉన్న ఆ స్థలాన్ని నేను కొని తర్వాత దాన్ని మంచి బిల్డింగ్గా 2 అంతస్తుల బిల్డింగ్గా నేను కట్టాను. చిన్న వయసులో ఉన్న బిల్డింగ్ కట్టడంలో బొంబాయి నగరంలో ఆశ్చర్యపోయారు. చాలామంది సంతానహీనులు సంతానం పొందుకోవడం, రోగులు స్వస్థపడడం, ఎవరైనా సరే సంతానం లేని వాళ్ళు ప్రార్థన చేసుకున్నారు. అది చిన్న బాల్యం నాది. ప్రార్థన చేసినప్పుడు వారికి ఒక కొడుకును దేవుడిచ్చేవాడు. చాలామంది దైవజనులు తమ సంఘంలోకి తీసుకెళ్ళి ప్రార్థన చేయించుకుంటే ఆ సంఘం విస్తరించేది, అంటే ఎక్కువ సమూహంగా మారేది. దైవజనులు కూడా ఆశ్చర్యపోయేవారు. నువ్వు అడుగుపెట్టిన ప్రతి ప్రాంతము ఆశీర్వదించబడుతూ ఉంది. కారణం అంటే అప్పుడు నేను సాక్ష్యం చెప్పేవాడిని, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అప్పుడు అందరూ దైవజనులు అనేవారు, బాల్యంలో నీలాగా దేవుని నమ్మిన వాళ్ళు ఎవరూ లేరు, బాల్యంలో నీలాగా దీవించబడ్డ వాళ్ళు, నీలాగా వాడబడ్డ వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పేవారు. అప్పుడు యేసన్ గారు కొత్తగా దేవుని నమ్ముకున్నారు. ఆయనకు 17-18 ఏళ్ళు. ఆయన సువార్త ప్రకటించేవారు. నేను 10 ఏళ్ళ ప్రాయంలోనే ఇలా నిలబడి వాక్యం చెప్పేవాడిని. చెప్పాలంటే యేసన్ గారి కంటే ముందు నేను పాటల బుక్ను రిలీజ్ చేశాను. 1980లో ఇప్పటికీ నా దగ్గర బుక్స్ ఉన్నాయి. నేను పాటలు రిలీజ్ చేశాను. తర్వాత కొన్ని కథలు రాసేవాడిని చిన్నప్పుడే. మరి నేను 10 సంవత్సరాల ప్రాయంలోనే దైవాస్ దగ్గర అలా నిలబడి వాక్యం చెప్పేవాడిని. నిజంగా నన్ను చాలామంది గొప్ప దైవజనులు మెచ్చుకొని ఆశీర్వదించారు. ప్రియులారా, నాకున్న ఒకే ఒక లక్ష్యం, నాకు కలిగింది ఏదైనా లేనివాడికి పెట్టాలి, నేను లేనివాడిగానే ఉండాలి. ఈ లోపల డబ్బు సంపాదించుకొని దాచుకోవాలన్న ఆలోచన నాకు ఎప్పటికీ కలగలేదు, కలగదు కూడా. ప్రియులారా, ఇలా నా యాత్రలో 1990లో దేవుడు నన్ను ఫుల్ టైం సేవకు పిలిచాడు. నేను బొంబాయి వెళ్ళింది 1981, 82 మధ్యన. నేను ఇంచుమించుగా 9 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ వచ్చాను. అక్కడి నుంచి నేను అన్ని రాష్ట్రాలకి, అంటే ఒక కలకత్తా వదిలిపెట్టి అన్ని దేశాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించాను. బాల్యంలోనే గుజరాత్కి వెళ్ళాను ఫస్ట్ టైం. బొంబాయి నుంచి గుజరాత్ వెళ్ళాను. విరార్, పరేల్, వడాల ఈ ప్రాంతాలన్నీ కూడా మంచి సేవ చేశాను. చెన్నై వెళ్ళాను. ఇక ఈరోజు హైదరాబాద్లో కూడా మాకు సొంతంగా బ్రాంచ్ ఉంది. ప్రియులారా, నేను దేవుడు ప్రత్యక్షత నాకు ఉంటేనే, దేవుడు చెబితేనే నేను మీకు వాగ్దానం ఇస్తాను, అలాగే ఆశీర్వాదాన్ని చెప్తాను. విన్నవాళ్ళు దీవించబడ్డారు. కొంతమంది తృణీకరిస్తున్నారు, ఎందుకంటే నా మాటలు ఇప్పుడంతా నామకార్థ క్రైస్తవులు వచ్చారు కాబట్టి ఆ కోణాల నుంచి నన్ను చూసినప్పుడు అది కరెక్ట్ కాదని నేను చెప్తాను. ఎందుకంటే ఇది రియల్. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఉంది, లైవ్ ఉంది, బుక్స్ ఉన్నాయి, మరి చాలా పరిచయాలు నాకు ఉన్నాయి. సువార్త కూడా ఎండలో కూడా నేను వెళ్ళి చెప్తాను. నేను ఎండలో సువార్త చెప్పకూడదని డాక్టర్ గారు కూడా హెచ్చరిక చేశారు. నేను డాక్టర్ గారి మాటలు కూడా వినలేదు. ఈరోజు క్రియల గురించి మీరు తెలుసుకోవాలి. ఆ క్రియల గురించి మీరు తెలుసుకున్నప్పుడు మీకు ఆశ్చర్యం కలిగిస్తుంది. అపోస్తులుల కార్యం 9వ అధ్యాయం 36వ వచనం. మరియు యొప్పేలో తబిత అని ఒక శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున ద్వారక అని పేరు. ఆమె సత్క్రియలు ధర్మకార్యం బహుగా చేస్తుండెను. ఆ దినముల యందు ఆమె కాయల పడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. ఈమె సత్క్రియలు బహుగా చేసింది. నేటి అంశము పేరు సత్క్రియలు పునరుత్థానానికి మార్గం. సత్క్రియ చేసిన వాళ్ళే పునరుత్థానంలో లేపబడతారు.
సత్క్రియ లేని వాళ్ళు, సత్క్రియ చేయని వాళ్ళు ఎవరైనా, వాళ్ళు సేవకులైనా విశ్వాసులైనా లేపబడరు. ఆమె సత్క్రియలు బహుగా చేసింది, ధర్మకార్యాలు చేసింది. ఆమెకు తల్లిదండ్రులు ఎవరూ లేరు, నాలాగే నాకు ఎవరూ లేరు. నా చిన్నప్పటి నుంచి అన్నీ నా ప్రభువుని క్రీస్తే. దావీదుకి అందరూ ఉన్నారు కానీ ఏమీ లేనివాడుగా అరణ్యంలో, ఎడారిలో, అడవిలో ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉన్న వాళ్ళకి బలమైన అభిషేకం ఉంటుంది. దేవుడు నన్ను అభిషేకించాడు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, మీ జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యాలు చేయాలంటే, అది స్వస్థత అయినా, గర్భఫలమైన, అప్పుల నుంచి విడుదల పొందాలన్నా, అది ఏ కార్యమైనా ఒకసారి మీకు వీలైతే నాకు ఫోన్ చేయండి, నేను ప్రార్థిస్తాను. లేదు మీ మీటింగ్ నన్ను పిలండి, మీ చిన్న కూడికైనా నేను వస్తాను. నేను ఖాళీ షెడ్యూల్ అయితే కాదు, ఇండియాలోనే నాకు అనేక పరిచయాలు ఉన్నాయి, కానీ వస్తాను. ఎందుకంటే దేవుడు ఎంత గొప్పవాడో నిరూపిస్తాను. మీ సమస్య ఏదైనా నేను చెప్పింది నువ్వు వినగలిగితే, నేను ముందుగా చెప్తున్నాను. నేను చాలా సంఘాలు కట్టడానికి దేవుడు కృపిచ్చాడు. కానీ ఈ మధ్యకాలంలో దేవుడు నాతో మాట్లాడుతూ బలిపీఠం కట్టమంటున్నాడు. అంటే డైవర్స్ అంటారు, పులిపీఠం అంటారు. అది మేము కడుతున్నాం. దానికి ఇంచుమించుగా ₹1,00,000 అవుతుంది. గ్రానైట్స్ వేసి కట్టడానికి దానికి ప్రత్యేకించి 14,000 అవుతుంది. మీరు ఒక 14,000 ఇచ్చి ఆ పులిపీఠాన్ని కట్టుకోండి. మీ జీవితంలో దేవుడు అద్భుతాలు మీరు చూస్తారు. ఆదికాండము 22వ అధ్యాయము 10వ వచనము చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆకాశం తెరవబడింది, అబ్రహామా అని పిలిచాడు. అక్కడ అబ్రహాము ఏం కట్టాడు అని అంటే బలిపీఠం కట్టాడు. అబ్రహాం జీవితంలో చాలా సందర్భాల్లో బలిపీఠం కట్టాడు. కానీ మరి ఇది డిఫరెంట్గా ఉంది. ప్రపంచ చరిత్ర అబ్రహాం కట్టిన బలిపీఠాల్లో కల్లా మోరియా పర్వతం మీద ఇస్సాకును బలిగా అర్పించడానికి కట్టిన బలిపీఠం డిఫరెంట్. ఎన్నో బలిపీఠాలు కట్టాడు, కానీ అక్కడ దేవుని స్వరం వినలేదు. కానీ ఇక్కడ ఈ బలిపీఠం కట్టినప్పుడు అబ్రహాము దేవుని స్వరం వింటూ ఉన్నాడు. 9వ వచనం, అలాగ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠం కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాం తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అని అతను పిలిచాను. బలిపీఠము కట్టేటప్పుడు అతను కట్టెలు పేర్చాడు. కట్టెలు అనగా విజ్ఞాపన. దేవుని దర్శనంతో, దేవుని స్వరంతో అతను ప్రయాణం ఎలాగుందంటే ఎక్కుతూ ఉన్నాడు. మోరియా పర్వతానికి ఎక్కుతూ ఉన్నాడు. అంటే తన జీవితంలో బలిపీఠం ఉంది, ఎక్కే అనుభవం ఉంది, సువార్త ఉంది, పంచిపెట్టే గుణం ఉంది. లేని వాళ్ళకి దాతృత్వం ఇచ్చే గుణము అబ్రహాముకు ఉంది. అది వ్రాయబడలేదు అప్పటికి, అతనికి ఇంకా ధర్మశాస్త్రం రాలేదు. యోబు కానీ అబ్రహాం కానీ ఎవరు చెప్పకుండానే వాళ్ళు ధర్మకార్యాలు చేశారు, మంచి కార్యాలు చేశారు. దేవునికి నచ్చిన హృదయాన్ని వీరు కట్టుకున్నారు, ఏకీవించారు. ధర్మశాస్త్రము అనేది లేనప్పుడే అబ్రహాం, యోబు పంచిపెట్టడం అనేది నేర్చుకున్నారు. అది క్రియ. అందుకని దేవుడు ఇతడు ఎప్పుడైతే బలిపీఠం కట్టాడో, బలిపీఠం అంటే ఈ మధ్యకాలంలో మేము ప్రతి దినము 7 నుంచి 10 గంటల వరకు మేము బలిపీఠం కడుతున్నాం. అంటే ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. కట్టెలు క్రమంగా పేర్చడం అంటే ఒక్కొక్కరి గురించి ప్రార్థన చేస్తున్నాం. అది కట్టెలు పేర్చడం, ఆ తర్వాత ఆరాధన చేయడం. అందరి గురించి ప్రార్థన, ఆరాధన, ఈ 2 ఉంటాయి. అందులో మీరు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇందులో సభ్యులుగా చాలామంది జాయిన్ అయ్యారు. వాళ్ళందరి కోసం కూడా మేము ప్రార్థన చేస్తుంటాం. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తాం. బలిపీఠం అనుభవంలోకి మీరు రండి. ఈ బలిపీఠం కట్టుకోవడానికి మీరు దానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది. మీరు 5,000, 10,000 ఎంతో కొంత మీరు ఇచ్చి ఇందులో మీరు సభ్యులుగా జాయిన్ అవ్వండి. మీరు గొప్ప విడుదల పొందుతారు. ఈ మధ్య నాకు చాలామంది ఫోన్ చేసి అంటున్నారు, అయ్యా మీరు ప్రార్థన చేశారు, మాకు స్వస్థ వచ్చింది, దేవుడు ఒక బిడ్డనిచ్చాడు, దేవుడు మాకు ఐశ్వర్యం ఇచ్చాడు, దేవుడు మా అప్పుల నుంచి విడుదల ఇచ్చాడని చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. ఆ సాక్ష్యం మీరు కూడా చెప్పబోతున్నారు. ప్రియులారా, ఇక్కడ అబ్రహాంను దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? బలిపీఠం కట్టాక. అంతకుముందు ఎన్నో బలిపీఠాలు కట్టాడు కదా, అక్కడ పిలవలేదు. ఆదికాండం 22వ అధ్యాయం 9వ వచనములో
చాలా వాక్యాలు రాయబడ్డాయి. 12వ వచనం, నీకు కుమారుని నాకియ్య వెనుతీయక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువలన నాకు కనబడుచున్నదనేను. అంటే అబ్రహాము 22వ అధ్యాయము 12వ వచనంలో 12 అనగా సంపూర్ణ సంఖ్య 12 వచనం రాశాడు. అంటే అబ్రహాము వంశం 12 గోత్రాలుగా విభజించబడబోతూ ఉంది, 12 గోత్రాలుగా దీవించబడబోతూ ఉంది, 12 గోత్రాల ప్రపంచమంతా వ్యాపించబోతుంది అనడానికి ఈ 12వ వచనం సాక్ష్యం చెప్తుంది. సర్వసాధారణంగా ఒకే వచనాన్ని వివరిస్తారు, కానీ నేను ఇక్కడ వచనంలో ఉన్న గొప్పతనాన్ని వర్ణిస్తూ ఉన్నాను. దేవుడు 12వ వచనంలోనే ఆ మాట పలుకుతూ ఉన్నాడు. ఇందువల్ల నువ్వు దేవునికి భయపడువాడు అని, అంటే అతను ఇచ్చాడు కాబట్టి దేవుడు ఏమన్నాడు, భయపడువాడువు అన్నాడు. ఏమి ఇచ్చాడు? డబ్బు ఇచ్చాడా? అంతకుముందు డబ్బు ఇచ్చాడు, అంతకుముందు అన్నం పెట్టాడు, అంతకుముందు దేవునికి దశమ భాగ్యం ఇచ్చాడు, అన్నిటిలో కూడా ఇచ్చాడు. అది ఆదికాండం 14 అధ్యాయంలో ఉంది, హెబ్రీ 7 అధ్యాయంలో కూడా ఉంది. అతను కొల్లగొన్న దాంట్లో అన్నిట్లోంచి 10వ వంతు ఇచ్చాను. మనం అన్నిట్లోంచి ఇవ్వం, కొన్ని దాంట్లోంచి ఇస్తాం. కొందరైతే విశ్వాసులు అసలు ఏమీ ఇవ్వరు, ఏమి ఇవ్వకుండా కూడా వాళ్ళు నరకానికి వెళ్ళే దరిద్రులు అంటారు. క్రైస్తవుల్లో చాలామంది ఉంటారు దశమ భాగం ఇవ్వరు, అంటే వీళ్ళు ఆత్మీయ దరిద్రులు, ఖచ్చితంగా తీర్పుకి వెళ్తారు, ఖచ్చితంగా నరకానికి వెళ్ళాలి. క్రైస్తవులే కానీ 200 నరకానికి వెళ్తారు. నువ్వు ఇవ్వకుండా ఏమీ పొందలేవు. ఇక్కడ అబ్రహాము ఏమి ఇచ్చాడు? ముందు డబ్బు ఇచ్చాడు, 10వ వంతు ఇచ్చాడు, కలిగి ఉన్నది ఇచ్చాడు. తర్వాత ఒక్కగాను ఒక కొడుకును కూడా దేవుడికి బలర్పించడానికి వెనకాడలేదు అబ్రహామా అన్నాడు. అంటే అది క్రియది. అతను బలిపీఠం కట్టాడు, తన క్రియల్లో తన త్యాగాన్ని సజీవ యాగంగా దేవుడికి సమర్పించాడు. సజీవ యాగం అంటే నీకు ఉంటే ఇవ్వడం సజీవ యాగం కాదు, నువ్వు లేనప్పుడు కూడా దేవుని ప్రేమించగలగాలి. ఈరోజు నేను చెప్పి మాటలు నీ దాకా వచ్చాయి అంటే దేవుడు నీ పట్ల కూడా కార్యం చేయబోతున్నాడు. నువ్వు ఎన్నో ప్రసంగాలు విన్నావు, కానీ ఈ ప్రసంగం చాలా ప్రాముఖ్యం. ఇందులో ఏముందో తెలుసా? ఆమె సత్క్రియలు బహుగా చేసాను, ధర్మకార్యాలను బహుగా చేసి ఉండేను. సత్క్రియ, ధర్మకార్యాలు. ఈమె ధర్మకార్యాలు చేసింది కాబట్టి పేతురు వచ్చాడు, ప్రార్థన చేసాడు, ఆమె లేచి కూర్చుంది, చేయి పట్టుకొని లేపాడు. దేవుని స్తోత్రం. అంటే మీకు ఏమర్థమైంది? మీరు ఆలోచించాలి. ఆమె ధర్మకార్యాలు, సత్క్రియలు, ఆమె రూపాయి దాచుకోకుండా ఆమె దగ్గర ఉన్న ఆస్తి అంతస్తులన్నీ ఏం చేసింది? దేవుని కొరకు లేని వాళ్ళకి, వెదరులకి పంచిపెట్టినట్లు కింద రాస్తుంది. నేను బలిపీఠం కడుతున్నాను అమ్మ, ఓ 12,000 10,000 14,000 కొంతమంది సహోదరులు 10,000 5,000 ఇచ్చారమ్మా, మీకు వందనాలు. బలిపీఠంకి ₹1,00,000 అవుతుంది కాబట్టి ఇది కింద గ్రానైట్స్ వేయడానికి ఒక సహోదరు నాకు 10,000 ఇచ్చారు, ఇద్దరు ఇచ్చారు. నేనేమన్నానంటే, నీ పేరు మీదమ్మా ఆ గ్రానైట్స్ వేసి కట్టుకునే దిమ్ముంది కదా, అది 14,000 కదా, మీరు 14,000 ఇచ్చారు, 10,000 ఇచ్చారు కాబట్టి ఇంకొక 4,000 వీలైతే పంపుకుంటే పూర్తిగా అది నీ పేరు మీదే కట్టబడుతుంది. మరి ఇక చుట్టూ కూడా మెస్ ఉంటుంది, దానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ మెస్కి 80,000 అవుతుంది అన్నమాట. ప్రియులారా, సహకరించిన బిడ్డలకు నా నిండు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఈ బైబిల్లోని మీరు నేర్చుకుంటున్న వాక్యము, ఈమె ధర్మకార్యాలు చేసింది, సత్క్రియలు చేసింది. సత్క్రియ అంటే మంచి పనులే చేసింది, ఎవరిని ఆశించలేదు, కానీ ఆశించిన వాళ్ళకి తన కలిగింది ఇచ్చేసింది. ఆమె హరిపేదగా నిలిచిపోయింది. ఆమె ధనవంతురాలే, కానీ ఆమె చనిపోయింది. ఇప్పుడు పేతురు వచ్చి ప్రార్థన చేయగానే ఆమె బ్రతకడానికి గల కారణం ఏంటంటే సత్క్రియలు, ధర్మకార్యాలు. ఈ ధర్మకార్యాల గురించి బైబిల్లో అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 45వ వచనములో వారికి కలిగింది, వాళ్ళకి వచ్చింది దశమ భాగాలు వెంటనే లేని వాళ్ళని పిలిచి పంచిపెట్టారు. అది ధర్మకార్యాలంటే. అందుకనే ఆనాడు అపోస్తల కాలంలో ఒక వ్యక్తి బాగుపడితే ఇక జీవితంలో మళ్ళీ అతడు రోగిష్ఠుడు అయ్యేవాడు కాదు. కానీ ఇప్పుడు ఒక రోగి బాగుపడతాడు, మళ్ళీ ఇంకొక రోగానికి గురవుతాడు. కారణం ఏంటంటే ఇప్పుడున్న సేవకులు పంచిపెట్టే పనిని మర్చిపోయారు. సేవ అనే దృక్పథంలో సత్క్రియను మర్చిపోయారు, దోచుకోవడం మొదలుపెట్టారు. అంటే పోగు పెట్టుకోవడం మొదలుపెట్టారు. పోగు పెట్టుకుంటున్నారు, కార్లు కొనుక్కుంటున్నారు, మినిస్ట్రీలు పెద్ద చేసుకుంటున్నారు,
పనులు పెట్టుకుంటున్నారు, మంచిదే కాదని లేదు. కానీ మరొక భాగం ఉంది, పంచిపెట్టే భాగం. నువ్వు పంచిపెట్టాలి. అపోస్తులు అని వాళ్ళు ఎందుకు పిలిచారంటే, వారు ఎక్కడ సంఘం కట్టినా ద చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని పేరు పెట్టేవారు. డబ్బులు వాళ్ళు కలిగింది పంచిపెట్టేవారు. రేపుడికి కూడా వాళ్ళ దగ్గర ఏమీ లేదు, రేపు మళ్ళీ దేవుడే. కానీ ఇప్పుడు అలా కాదు. ఒక మనిషి దగ్గర, ఒక దైవజనుడి దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఎవరికైనా లేని సంఘాలు వాళ్ళకైనా ఇచ్చారా, సహాయం చేశారంటే లేదు. లేని సంఘాలు ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంది? కొంతమంది సేవకుల దగ్గర డబ్బు అంతా దాచారు వాళ్ళు. వీళ్ళు హరిపేదలుగా ఉన్నారు. కొన్ని సంఘాల్లో సేవకుల పిల్లలు కనీసం 10th నుంచి కాలేజీ చదివించుకోవడం కూడా గతి లేక చాలా దీనులుగా వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు నేను చూశాను. ప్రియులారా, ఇది యథార్థం. బైబిల్లోని చాలా అద్భుతమైన వాక్యాలు ఇక్కడ రాస్తున్నాయి. ఇక్కడ మనము తెలుసుకుంటున్న ఈ వాక్యంలో ఒక అద్భుతమైన మాట రాస్తుంది. ప్రకటన 22:12. వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. ఏమంటున్నాడు? ఇప్పుడు చూడండి, ఆదికాండం 4వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచియుడను. ఈరోజు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు తెలుసుకోవలసిన ఒక విషయం ఏంటంటే, ఏ దైవజనుడైనా సరే, ఏ పాస్టర్ అయినా సరే, ఏ విశ్వాసం అయినా సరే సత్క్రియ చెయ్యాలి. సత్క్రియ అంటే అవతల వాళ్ళకి నీకు కలిగింది పంచిపెట్టే. నువ్వు పస్తుండు, వాళ్ళకి పంచిపెట్టు, అది సత్క్రియ. నువ్వు కడుపుండా తిని మిగిలింది దాచుకుంటే అది సత్క్రియ ఎలాగవుతుంది? నేను చేసేది అదే. ఇది బైబిల్లో ఏముందో అదే నేను చేస్తున్నాను. ఎవరు నాకు డబ్బులు ఇవ్వకుండానే చాలా చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పొచ్చేస్తుంటాను. నేను వాళ్ళకి కానుకని అడగను, నా ట్రావెలింగ్ ఎంత అయిందని కూడా అడగను. నేను బొంబాయి నుంచి అనేక రాష్ట్రాలకు వెళ్తూ ఉంటుంటాను. బొంబాయి నుంచి నేను ఆంధ్రప్రదేశ్ వచ్చి వెళ్ళేటప్పుడు నాకు అయ్యే ఖర్చు 18,000. నా భార్య, నేను, నా కొడుకులు ఇద్దరు నాతో కలిసి ప్రయాణం చేస్తే 30,000 ఖర్చు అవుతుంది. నా భార్య నాకైతే 18,000, 20,000. ఎందుకంటే మా ప్రయాణంలో స్లీపర్ బోగీలు దొరకవు, టికెట్లు దొరకవు. 10 రోజుల్లో నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే దానికి ఒకటే మార్గం, ఏసీ కోచ్లోనే చెయ్యాలి. ఏసీ కోచ్ అంటే టికెట్ మామూలు కాదు, 1 సైడ్ 10,000. కాబట్టి మేము మా సొంత ఖర్చులతో అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటాం. అవతల వాళ్ళు కనీసం మాకు మా ఛార్జీలు కూడా ఇవ్వరు. కానీ మేము కడుపు కట్టుకొని ట్రైన్లో కూడా మంచిలు తాగి పడుకొని వెళ్ళిపోతూ ఉంటుంటాం. ఎందుకని? వాళ్ళు ట్రావెలింగ్స్ ఇవ్వలేదు కాబట్టి. ప్రియులారా, చాలామంది మాకు ఇచ్చిన కానుకలతో ఎంతమంది రక్షణ పొందుతున్నారు నేను చెప్తాను. ఈ 10,000 పల్లా సహోదరి ఇచ్చేది, ఈ 20,000 పల్లా సహోదరి ఇచ్చిందని మేము చెప్పి వాళ్ళకి ఇచ్చేస్తుంటాం. అప్పుడు వాళ్ళు తీసుకున్న వాళ్ళు ఎవరిని దీవిస్తారు? నాకు ఇచ్చిన వాళ్ళు దీవిస్తారు. నా ఉద్దేశం అదే. నాకు ఎవరైతే 10,000 20,000 ఇచ్చారో, 50,000 ఇచ్చారో, ఆ లేని వాళ్ళకి ఇచ్చినప్పుడు ఆ లేని వాళ్ళతో ప్రార్థన ఆశీర్వాదం ఎవరికి వెళ్తుంది? నాకు ఇచ్చిన వాళ్ళకే వెళ్తుంది, నాకు కాదు, వాళ్ళకి వెళ్తుంది. దైవజనులందరూ అలా చేస్తున్నారా? లేదు. బైబిల్లో ఏది ఉందో అదే నేను చేస్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకొనవా. ఆదికాండంలో మొదలైంది సత్క్రియ అనే మాట. దేవుడని యెహోవా కయ్యూనుతో చెప్తున్నాడు. కయ్యూనులో సత్క్రియ లేదు, కయ్యూనులో ధర్మకార్యాలు లేవు, కయ్యూనులో దాచుకునే గుణం ఉంది. కాబట్టి అతను శపించబడ్డాడు, తీర్పుకు గురయ్యాడు. ఈరోజు క్రైస్తవులు అందరూ కూడా రేపు 2వ రకడికి ఎత్తబడతాం అనుకుంటున్నారు. కానీ అసాధ్యం బ్రదరు, అసాధ్యం. నువ్వు ఎత్తబడలేవు, తీర్పుకే వెళ్ళాలి. నీ సంఘంలో 1,00,000 మంది ఉన్నా, 10 లక్షల మంది ఉన్నా, నీ దగ్గర 100 కోట్లు ఉన్నా, ₹1,00,000 ఉన్నా, భవనం చూసి కారు చూసి మురిసిపోకు. తీర్పు ఉంది నీకు. తీర్పులో నువ్వు సంజయ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇదే వాక్యం. ఇక్కడ ఆదికాండము ఆరంభంలో 4:7 7 అంటే సంపాదన. ఏమన్నాడు? సత్క్రియ చేస్తే నువ్వు తలెత్తుకుంటావు. అంటే నువ్వు ధర్మం చెయ్యి, నీకు తీర్పు ఉండదు. కానీ ప్రకటన చివరి అధ్యాయం 22వ అధ్యాయం 12వ వాని క్రియలు చెప్పున ప్రతి వానికి ఇచ్చినకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది అంటున్నాడు. అంటే సత్క్రియ చేస్తే నీకేముంది? ఫలితం ఉంది, నిత్యజీవం ఉంది, నిత్య విశ్రాంతి ఉంది, దేవుడి దగ్గర మెప్పు ఉంది. ఈ వాక్యం వింటున్నా నీ జీవితంలో నీ హృదయాన్ని మార్చుకొని. ఇక్కడ తబిత ఎందుకు లేపబడింది? ధర్మకార్యాలు చేసింది కాబట్టి.
సత్క్రియలు చేసింది, తనకు కలిగింది పంచిపెట్టింది, ఆమె రిక్తురాలుగా ఉంది కాబట్టి బ్రతికించబడింది. అంటే దాని అర్థం ఏంటంటే రేపు యేసుప్రభు రెండో రాకలో నువ్వు బ్రతికించబడాలంటే నువ్వు ధర్మకార్యాలు చెయ్యాలి, దశమ భాగం కరెక్ట్గా ఇవ్వాలి, దేవునికి ఇవ్వాల్సింది కరెక్ట్గా ఇవ్వాలి. లేని సేవకుల్ని గుర్తించి నువ్వు సహాయం చేయాలి. లేని సేవకుడికి ఇస్తే అది పరలోకం నేరుగా వెళ్ళిపోతుందని ఈ వాక్యాలు చెబుతున్నాయి. అలా అబ్రహాం ఇచ్చాడు, ధన్యుడయ్యాడు. యోబు ఇచ్చాడు, ధన్యుడయ్యాడు. ఈ తబిత అనే ఈ స్త్రీ, ఈ సహోదరి తల్లిదండ్రులు లేరు, ఎవరు లేరు, తనకు కలిగింది కొంచెమే. పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు, సత్క్రియ బహుగా చేసింది, ధర్మకార్యాలు బహుగా చేసింది. అంటే ఆమె కడుపు కట్టుకుంది, ఆమె బట్టలు చీప్ క్వాలిటీ, ఆమె నివసించేది చీప్ క్వాలిటీ, ఆమె ధరించింది అంతంత మాత్రమే, ఖరీదు లేదు. నా బట్టలు ఖరీదు ఎంతో తెలుసా మీకు? మీరు నమ్మరేమో. నేను ధరించిన వస్త్రాలు 300 రూపాయలు అంతే. నా దేవుడే నాకు సాక్షి. నేను వేసుకున్న నా సూటు, నా షర్టు, నా ప్యాంటు 100 రూపాయలు మాత్రమే. మీకు కొంచెం క్వాలిటీగా కనబడుతున్నాను అంతే. కానీ వీటికి నేను ఎప్పుడు బట్టకి డబ్బు పెట్టను. ఎందుకంటే మంచి కాస్ట్యూమ్స్ లేకుండా వాకింగ్ చెబితే యూట్యూబ్లో చూడరు. ఈ ప్రసంగాలు ప్రపంచంలో చూస్తున్నారు. కాబట్టి ప్రియులారా, వేల మంది సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు. ఇక్కడ క్వాలిటీగా కనపడాలి. బయట అయితే నేను చాలా నార్మల్గా ఉంటాను, మీరు నమ్మలేరు కూడా. చాలా దీనంగా కనబడతాను. ఈ వాక్యం వింటున్నాను. నీ జీవితంలో సత్క్రియ చేసి దేవునికి ఇచ్చేది ఇచ్చి బలిపీఠం కట్టుకో, నీ జీవితాన్ని కట్టుకో. ఇచ్చుడు త్వరగా దేవుడు నీ జీవితాన్ని కడతాడు. నువ్వు ఇవ్వడం నేర్చుకుంటే, లేని వాళ్ళకి ఇవ్వడం నేర్చుకుంటే, మొట్టమొదటి ఆయన నీ శరీరాత్మను కడతాడు. నీకు మంచి ఆరోగ్యం ఇస్తాడు, సంతానం ఇస్తాడు, నీ గృహాన్ని కడతాడు, అప్పుల నుంచి విడుదల ఇస్తాడు, ఆర్థికంగా నీకు సహాయం చేస్తాడు, ఎగ్జామ్స్లో విజయాన్ని ఇస్తాడు, మంచి ఎంప్లాయీగా నిన్ను చేస్తాడు. నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళే చాలామంది. నేను కన్నీళ్ళతో చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా నాకు దశమ భాగాలు ఇవ్వరు. చెప్తున్నా, నిజం. ఇస్తే నేను చెప్పుకుంటాను. ఇవ్వరు. కొంతమంది ఉన్నారు. 1000 మందిలో నాకు దశమ భాగం ఇచ్చేవాళ్ళు 5గురే ఉన్నారు. నా బాట కన్నీళ్ళు బాట అయినా దేవుడు నన్ను పోషిస్తున్నాడు మీ ద్వారాగా. ఈ యూట్యూబ్ చూసేవాళ్ళు, నా బుక్ చదివేవాళ్ళు, అన్న మేమున్నామని ప్రతీ నెల కానుకలు పంపి నన్ను ఆదరించే చెల్లమ్మలు, మీ అందరికీ వందనాలు. ఈ వాక్యం వింటున్న బ్రదర్స్, నన్ను ఆదుకుంటున్న బ్రదరు, చెల్లమ్మ, మీకు వందనాలు. మీ జీవితంలో రెండో రగడికి ఎత్తబడాలంటే సత్క్రియ ధర్మ కార్యాలే దానికి కారణమని ఈ వాక్యం ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. పరిశుద్ధులు ఈ వాక్యం నా బిడ్డలను దీవించండి. రోగులను ముట్టండి, బలహీనలను బలపరచండి. ఇక్కడ సహోదరికి సొంత ఇల్లు కావాలి. మా సహోదరి సొంత ఇల్లు ఇవ్వండి నాయన. సొంత ఇల్లు, తక్కువలో సొంత ఇల్లు ఇవ్వండి. వాళ్ళకున్న ఇల్లు సేల్ చేసుకోవడానికి సహాయం చేయండి. ఇల్లు సేల్స్ అవ్వాలి. రెండోది, తక్కువలో ఇల్లు కొనుక్కోవాలి. 2 అంతస్తుల బిల్డింగు తక్కువలో ఇచ్చి మంచి రేట్ రావడానికి వారి సొంత ఇల్లుకి సహాయం చేసి వీరి కన్నీరు తుడిచి ఆస్వాదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు.